నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండల పరిధిలోని నీమార్చల్ల కుర్మిద్ద జీడిపల్లి గ్రామాల రహదారుల పరిస్థితి గత కొన్ని నెలలుగా దయనీయంగా మారాయి. ఈ మధ్య కురిసిన భారీ వర్షాల వల్ల రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజాప్రభుత్వాన్ని చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ గ్రామాలను పట్టించుకోకపోవడంతో తమ ముందుకు వచ్చి ట్రాక్టర్ల ద్వారా రోడ్డును ఇరువైపులా మట్టిని ఇంపోయించడం జరిగింది. తమ స్వంత నిధులతో దెబ్బతిన్న రహదారులపై మట్టిని కొట్టించి తాత్కాలికంగా రాకపోకలకు వీలుగా మార్గాన్ని సరిచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా గ్రామీణ ప్రాంతాల పరిస్థితులు మారడం లేదని, ముఖ్యంగా రోడ్ల స్థితిగతులు చాలా చోట్ల దెబ్బతిని శిథిలావస్థలకు చేరుతున్నాయన్నారు. మౌలిక వసతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. తాత్కాలిక మరమ్మతులతో సమస్యలు పూర్తిగా పరిష్కారం కావు. ప్రభుత్వమే ముందడుగు వేసి పక్కా రహదారులు వేయాలి అని కోరారు. వీరిని వాహనదారులు, రైతులు పలువురు ప్రశంసించారు. జీడిపల్లి మరియు ఇంకా మార్చాలి. ఈ రోడ్డు చాలా భయంకరంగా కనబడుతుంది. ఒక్కోసారి మొన్ననే ఒక ట్రాక్టర్ కారు స్పీడ్ అంటే స్పీడ్ల ట్రాక్టర్ వచ్చి కొలతబడి రివర్స్ పెరిగిపోయింది. దేవుడి దయ వల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇంకా మా ముందర కొన్ని గండి మర్రేడు గండి ఉంది, దాంట్లో ఇంకా ప్రమాదకరంగా ఉంది. అందులో నీళ్ళు పోతున్నాయి కాబట్టి సేవ్ చేయలేము. కానీ పెద్ద పెద్ద గుంతలు కింది రోడ్డు కింది బండి దిగిందంటే మళ్ళీ ఎక్కాలంటే కష్టం. అంత భయంకరమైన గుంతలు, చాలామందికి దెబ్బలు కూడా తాకినాయి. ఇది గమనించి మేము కానీ మనం ఏ పార్టీ ఎక్కడైనా పార్టీతో సంబంధం లేకుండా మనం కొంచెం మట్టి అన్న ఒప్పిద్దాం, మనం డబ్బులు పెట్టుకోనని చెప్పేసి కొంచెం మట్టి ఒప్పిస్తున్నాము. ఇది కొంచెం మేము పెద్ద ఏదో చేస్తున్నాం అనుకుంటలేము. మా అందరూ సుఖంగా ఉండాలి, మనం కూడా అందులో ఉండాలి, అందరూ బాగుండాలని మేము అనుకుంటున్నాం. దాని గురించి మట్టి ఒప్పిస్తున్నాము. మా సొంత ఖర్చులు పెట్టుకొని ఇట్లా ఎలాంటి రాజకీయ లబ్ధి కానీ ఎలాంటిది లేదు. స్పందించి ఎలాంటి రిపేర్లు కానీ ఏది చేస్తలేదు. ఈ గవర్నమెంట్ దాదాపు 10 సంవత్సరాలు అయ్యి రోడ్ వేసి దాన్ని ప్యాచ్ లేని కూడా శాతం అవుతుంది గవర్నమెంట్కి. మరి దానికి ఎందుకు అనేది ప్రజలు ఎట్లా ఓట్లు వేస్తారు, వాళ్ళకి ఎట్లా గెలిపిస్తారు ఇది మాకైతే అర్థమవుతలేదు. ఓట్లు వేసి గెలిచినందుకు కనీసం రోడ్లు వేయాలి కదా, కనీసం ప్యాచ్లు వేయాలి కదా, కనీసం మట్టి పోయాలి కదా. 10 సంవత్సరాల నుంచి కల్వకుర్తి కుర్మిద్ద రోడ్డు కానీ, కల్వకుర్తి మార్చాల, కల్వకుర్తి కుర్మిద్ద జీడిపల్లి రోడ్ల గంపెడు మట్టి పోయలే. పోయిన 2 సంవత్సరాల క్రితము నేనే ఒక దాతను పట్టుకొని ₹1,00,000 ఖర్చు పెట్టి మట్టి పోపిస్తే అప్పుడు వాహనాలు సరిగ్గా పోతున్నాయి. ఈ రోడ్లో ఎన్ని వాహనాలు పోతున్నాయంటే మేము ఇక్కడ నిలబడి ఇట్లా నిమిషానికి 4-5 వాహనాలు పోతున్నాయి. ఇంత రద్దీ ఉన్న ప్రాంతంలో రోడ్ వేస్తలేరు. ఒక్కో దగ్గర ఏదో పల్లెటూరులో అది ఒక గంటకో వాహనం రాదు కూడా, అక్కడ కూడా డాంబర్ రోడ్లు పడ్డాయి మంచిగా. మాకెందుకో దరిద్రం అది. మా కల్వకుర్తి 3 కిలోమీటర్లే, దాన్ని 3 కిలోమీటర్ల బదులు 8 కిలోమీటర్లు పోతుంది మా వాళ్ళు. అది గమనించి ఈ రాష్ట్ర ప్రభుత్వము వెంబడే మాకు ఆ రోడ్ వేయాలని చూస్తున్నాము. ఈ రోడ్ మాకు ఆ కుర్మిద్ద కల్వకుర్తి రోడ్ వేయడం వల్ల ఈ 10 గ్రామాల ప్రజలు చాలా నుండి మాదారం వరకు ఉన్న ఈ యొక్క పంచాయతీరాజ్ బీటీ రోడ్డు చాలా సంవత్సరాల నుండి ఎలాంటి మరమ్మతులు చేయకుండా పూర్తిగా పాడైపోయినది. ఈ సంవత్సరం కురిసిన అధిక వర్షాల వలన రోడ్డుకి ఇరువైపులా కూడా మట్టి కొట్టుకొని పోయి మోకాళ్ళలోతు గుంతలు ఏర్పడినాయి. మరి ఈ రోడ్డు వెంబడి ఒక పెద్ద వాహనం వచ్చినప్పుడు బైకులు కానీ కార్లు కానీ ఎదురెదురుగా వస్తే రోడ్డు కిందకు దిగాలంటే చాలా కష్టంగా ఉన్నది. ఇప్పటికీ కొన్ని ప్రమాదాలు జరిగినాయి, ఇంకా అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో మేము ఈరోజు జీడిపల్లి నుండి మార్చాల వరకు ఈ యొక్క రోడ్డుకి ఇరువైపులా మట్టి పోసి, అదేవిధంగా పీటీ రోడ్డు కూడా చౌడు ఉన్న చోట గుంతలు పడి చాలా పెద్ద గుంతలు ఏర్పడితే ఆ గుంతలను కూడా పూడ్చి రోడ్డును బాగు చేయించడం జరిగింది. ఇందులో ఎలాంటి స్వార్థం లేదు. ప్రభుత్వం ఏమాత్రం చొరవ తీసుకోకుండా మరి ఈ గ్రామీణ రోడ్లన్నీ కూడా పాడయి అవి రిపేర్ చేయడం లేదు. అవసరమున్న చోట కొత్త రోడ్లు కూడా వేయడం లేదు. మాకు ఇంకా వెంకటాపూర్ గ్రామం నుండి తర్నికల్ వరకు బీటీ రోడ్డు వేస్తే తిరుపతి హైవేకు అటాచ్ అయితే మాకు చాలా సౌకర్యంగా ఉంటుంది. అప్పుడు కల్వకుర్తి మాకు 3 నుంచి 4 కిలోమీటర్ల దూరం కూడా తగ్గే అవకాశం ఉంది. దాన్ని కూడా ఇప్పటికే ఎన్నోసార్లు ప్రభుత్వానికి పత్రికల ద్వారా విన్నవించినము, అధికారులకు విన్నవించినము. ఎమ్మెల్యే గారు కూడా గత ఎన్నికలలో మా గ్రామంలో ఎన్నికల సమావేశంలో
సభలో ఆయన ప్రమాణం చేసి చెప్పాడు, నేను ఎమ్మెల్యే గెలిస్తే మీ ఊరి రోడ్డు వేయించేది నా బాధ్యత అని చెప్పాడు. ఇప్పటికి 2 సంవత్సరాలు గడిచింది, దాని ఊసు లేదు, ఏమాత్రం కూడా దాని గురించి ఆలోచన లేదు. ఇప్పటి వరకు ఏ ఎస్టిమేట్ కానీ ఏ అధికారి కానీ ఆ రోడ్డుపైకి రావడం లేదు. శాంక్షన్